రామయ్య దశరథ మహారాజుకు దూరం అవడానికి గల కారణం? కైకేయి కోరిన వరములు. ఇవి కాకుండా అంతకుముందు దశరథ మహారాజుకు ఏమన్నా శాపం శ్రవణ కుమారుడు తండ్రి శపించాడు, మా కుమారుణ్ణి సంహరించి. ఎందువల్ల శపించాడు? అదే వాళ్ళ ఒక్కగానొక్క కుమారుని దూరం చేశాడని. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు అందులు వాళ్ళని కావడిలో తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి దాహం వేసింది. దశరథ మహారాజుకి శబ్దభేది అనేటువంటి విద్య తెలుసు. ప్రాతకాలంలో వేటకెళ్ళినప్పుడు అక్కడ ఏనుగు ఏదో మంచినీళ్ళు తాగుతోందని ఆ శబ్దం బుడబుడ అనే శబ్దం వస్తే ఆ శబ్దాన్ని విని అపోహపడి ఆయన ఇప్పుడుండే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాగైతే ఉందో ఆ టెక్నాలజీ అప్పుడే ఉండేది. ఆయనకి శబ్దభేది సౌండ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఎంత డెసిబుల్స్ వచ్చింది, మనం ఎంత డిస్టెన్స్లో ఏ యాంగిల్లో ఏరో వేయాలి, ఆ విద్య ఆయనకు తెలుసు. అంటే రామాయణంలో అనేక సందర్భాలలో సైన్స్ దాగి ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో అలా అప్పుడు తెలియకుండా చేసినటువంటి ఆ తప్పుకి శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు అతన్ని శపించారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వచ్చేసి ఉంగరం ఇచ్చాడు సీతమ్మ తల్లికి. ఆ తర్వాత సీతమ్మ తల్లి దగ్గర నుంచి చూడమని